హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా డోరీస్ థ్రెడ్ ఎలా తీస్తారు? నేనైతే చాలా ఈజీగా తీస్తాను. పెద్దగా స్ట్రెస్ అయితే ఏం తీసుకోనన్నమాట. అండ్ నా దగ్గర లూప్ టర్నర్ కూడా లేదు. దాంతో పని కూడా నాకు లేదసలు. చాలా ఈజీగా తీసేస్తాను. అండ్ సన్నగా చాలా నీట్‌గా ఉంటది కూడా. మా ఇంటి దగ్గర ఒక అక్క అయితే అడిగేది స్టిచ్చింగ్ చేసాక, "ఇంత సన్నగా ఎలా తీస్తున్నావు? దొడ్డే మాకు తీయనీకి రాదు. ఇంత సన్నగా నీట్‌గా ఎట్లా వస్తుంది నీకు?" అనుకుంటా అనేదన్నమాట. ఓకే. ఓకే. నేను ఆ టిప్ ఏంటో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నగా పాదం కుట్టు లెవెల్‌లో కుట్టు వేసుకుంటూ రండి. సన్నగా వస్తేనే డోరీ అనేది బావుంటది. సో, సన్నగా పాదం కుట్టు లెవెల్‌లో మాత్రమే వేసుకుంటూ రండి ఈవెన్‌గా. ఓకేనా? ఇలా ఈవెన్‌గా అయితే కుట్టు వేసుకుంటూ రండి. ఒక కుట్టు సరిపోదు అనుకుంటే, గట్టిగా లేదు అనుకుంటే ఇంకొక కుట్టు డబుల్ స్టిచింగ్ అయితే వేసుకోండి. ఓకేనా? ఇలా పాదం కుట్టు లెవెల్‌లోనే రావాలి. ఓకే. ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఫస్టే కట్ చేసుకుంటే లోపల మరీ ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకు తీయనీకి రాదు కదా! అట్లని కట్ చేసుకోండి. మరీ ఎక్కువ కూడా లేకుండా మొత్తం కుట్టు దగ్గరికి అని కట్ చేయకండి. పికులుకపోతుంది. అండ్ ఏం లోపల క్లాత్ లేకపోయినా కూడా సన్నగా అంటే బరువు లేకుండా అల్కగా ఉంటది. అట్లా బావుండదు. కొంచెం క్లాత్ ఉండాలి. మనకు ఆ కుట్టు లోపల ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ అయితే ఉండాలి. ఉంటే మనకు మంచిగా కొంచెం స్టిఫ్‌గా అయితే ఉంటదనమాట. ఓకేనా? అలా కట్ చేసుకున్నాక నేను ఏది యూజ్ చేసి తీస్తానో చూడండి. ఇవేంటో గుర్తుపట్టారా? తెలుస్తుందా? ఇవైతే అందరి ఇళ్లలో ఉండేవే అండి. పూజ గదుల్లో పూజ చేసేటప్పుడు యూజ్ చేసేవి. అగరబత్తి కాలాక మిగిలే పుల్లలు. తెలుసు కదా! అగరబత్తి కాలాక మిగిలే పుల్లలు. అగో నల్లగా కనిపిస్తుందా చూడండి. ఓకేనా? ఈ వీటిని ఇట్లా యూజ్ చేసి నేను ఇట్లా డోరీ అయితే తీస్తాను. ఇలా ఫస్ట్ కొంచెం క్లాత్ అయితే లోపలికి పోనీయాలి. ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కదా! మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తీస్తుంటే బయటికొచ్చే ఛాన్స్ ఉంటది. అంటే శారీ పికులుకుంటూ బయటకొచ్చే ఛాన్స్ ఉంటది. అందుకే ఫస్ట్ కొంచెం ఆహ్, హ్మ్. గట్టిగా ఉండనికి ముందు అది తోసుకుంటూ పోనీకి కొంచెం అంతే క్లాత్ అయితే లోపలికి నెట్టుకోవాలి. నెట్టుకొని అంతా కూడా ఇట్లా తీసుకుంటూ వస్తే సరిపోతుంది. ఏం లేదు చాలా ఈజీగా వస్తదండి. ఇంకా కొన్ని అల్కటి క్లాత్‌లు ఇంకా కొంచెం ఆకుపట్టు టైపు ఆ క్లాత్‌లయితే ఇంకా ఈజీగొస్తాయి. వీటికంటే కూడా అవి ఇంకా ఈజీగొస్తాయి. చూడండి నేనెంత ఫాస్ట్‌గా తీస్తున్నానో. ఫాస్ట్ మోషన్ కూడా చేయలేదు. చాలా ఈజీగా అయిపోయింది. అయితే తీసేటప్పుడు ఏంటంటే కింద క్లియర్ చేసుకోండి క్లాత్‌ని. కింద ఇలా క్లియర్ చేసుకోండి. తట్టుకునే ఛాన్స్ ఉంటది. తట్టుకుంటది ఖచ్చితంగా. అట్లా కింద క్లియర్ చేసుకుంటూ ఇట్లా తీసుకుంటూ రండి. చాలా ఈజీగొస్తది. ఇలా క్లియర్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? ఇలా తీసుకుంటూ వచ్చేయండి. ఎందుకంటే అది ఇట్లా మలకలాగా వస్తది గదా! అందుకే అలా తట్టుకుంటది. మీరు దేనితో తీసినా సూది దారంతో తీసినా గూడా అలాగే అయితది. సో, అక్కడ క్లియర్ చేసుకుంటూ తీస్తే సరిపోతుంది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో? ఇంత సన్నగా వచ్చింది. నేను ఇంకా కొంచెం మంచి క్లాత్‌లయితే ఈజీగా వచ్చేస్తాయి అనే క్లాత్‌లయితే ఇంకా సన్నగా కూడా తీస్తాను. అయితే నేను ఫస్ట్ నుంచి ఈ వీటితో అయితే తీయట్లేదండి. అంతకుముందు నాకిది తెలీదు. ఫస్ట్ నుంచి తెలిస్తే బాగుండని అనిపిస్తది ఇప్పుడు. చాలా టైం వేస్ట్ చేసేదాన్ని ఫస్ట్‌లో. అయితే ఏంటంటే నేను అంతకుముందుకు చీపురు పుల్లలుంటాయి కదా! వాటితో తీసేది. అంటే అవి దొడ్డుంటే స్టిఫ్‌గా ఉంటాయి. సన్నమేమో మధ్యలో ఇరిగిపోయేవి. అయినా గూడా నేను తీసేది. కొంచెం ఈజీగా వచ్చేటియయితే ఫాస్ట్‌గా అయిపోయేది. కాటన్‌వి కొంచెం ఇట్లాంటియయితే మళ్ళీ ఆ చీపురు పుల్ల ఏంటంటే క్లాత్‌ని తెంపుకుంటూ బయటకొచ్చేదనమాట. అట్లా నాకు చాలా ఇబ్బందయ్యేది. డ్రెస్ కుట్టిన దానికంటే ఎక్కువ టైం పట్టేదనమాట నాకు. కానీ సన్నగా రావాలి. మళ్ళా పర్ఫెక్షన్‌లో మాత్రం అస్సలు మిస్ అవ్వననమాట. సో, అట్లా టైం వేస్ట్ చేసేది బాగా. చీపురు పుల్లలు అక్కడేమో ఇంటికాడ చీపురు పుల్లలు తీసేది. ఇక్కడికి సిటీకొచ్చిన దగ్గర నుంచేమో ఈ కొబ్బరి చీపురు కట్టలుంటాయి గదా! ఈ పుల్లలు సగం ఇట్లా లాస్ట్‌లో కొసకు సన్నగా ఉంటాయి గదా! ఇవి కొంచెం స్టిఫ్‌గానే ఉంటాయి. చీపురు పుల్లల కంటే ఇవి బెటర్. ఇంటి దగ్గర తీసిన అలవాటుతోటే ఇక్కడ ఇవి తీశాను. అయితే ఏంటంటే నాకు దీపం ముట్టించినంక సెల్ఫ్ మీద పడిందిది. ఆ పుల్ల దొరకట్లేదని దీంతో ట్రై చేద్దామని చూసాను. సన్నగా ఉంది. ప్లస్ స్టిఫ్‌గా ఉంది. నాకైతే బెటర్ అనిపిచ్చింది. తీయగానే చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. అప్పటినుంచి దీపం పెట్టినప్పుడల్లా తుడిచేటప్పుడు ఈ స్టిక్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. దారబండల డబ్బాలో వేసుకుంటాను. అయినా విరిగిపోవు.
అన్ని పడేస్తాను. ఒకటి 2, 3 అట్లా ఉంచుకొని ఒకవేళ ఇరిగిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను అనమాట. వీటితోటైతే కంటిన్యూ చేస్తున్నా ఇలాగా. నాకైతే చాలా యూస్‌ఫుల్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? యూస్‌ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఓకే. ఇలా అయితే సన్నగా తీసేసాను. ఓకే. కింద లట్కన్స్ కూడా నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తా చూడండి. చాలా నీట్‌గా వస్తాయి. 2 ఏమో శారీలో క్లాత్ తీసుకున్నాను నేను. ఒకటేమో బ్లౌజ్ పీస్ క్లాత్ తీసుకున్నాను. ఏం లేదండి, స్క్వేర్ పీస్‌లు అయితే తీసుకోవాలి. స్క్వేర్ పీస్‌లు మరి మన క్లాత్ ఎక్కువ తక్కువ సరిపోదు కదా! అందుకోసం నేను మంచిగున్న సైడ్ కొంచెం వేస్ట్ వచ్చినా పర్లేదు, వేరే కలర్ వచ్చినా పర్లేదు, మంచిగున్న సైడ్ అయితే పెట్టుకుంటాను. ఇలా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి ఇలా నాడబెట్టేసి కుట్టేసుకోవాలి. ఫస్ట్‌లో అయితే కొంచెం ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది మంచిగా వస్తది. సమోసా ఫోల్డింగ్ లాగా, సమోసా షేప్ లాగా అయితే వస్తది. ఒకసారి చూడండి ఎలా ఉంటదో. అక్కడ దాకా కుట్టుకుంటూ వచ్చినాక మళ్ళీ ఇట్లా స్ట్రెయిట్‌గా ఒక కుట్టు వేయండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది కుట్టినాక ఇగో ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండకుండా ఒక్కొక్కసారి క్రాస్ వస్తది పైన నాడ దగ్గర. ఇలా పైన స్ట్రెయిట్‌గా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళొక స్ట్రెయిట్ కుట్టు అయితే వేస్తే అక్కడ నాడకి కూడా ఇది స్ట్రెయిట్‌గా ఉంటదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఈ ఈ క్లాత్ పెడుతున్నా. అంటే రెండిటి మధ్యలో అన్నట్టు. చూసారా? ఒక సైడ్ ఏమో వైట్ కలర్‌లో లైన్ లాగా వచ్చింది. అది ఫ్రంట్ సైడ్ వస్తే బయటికి వస్తే బాగా కనిపించదు కదా! అందుకే అది లోపలికి పోయేలా వేసుకొని బయటికేమో మంచిగా ప్లెయిన్ ఉన్న సైడ్ అయితే వేశాను. మనకు క్లాత్ ఎక్కువ లేదు అంటే డ్రెస్‌లకైతే ఎంత అంటే అంత మిగులుతుంది గానీ, బ్లౌజ్‌లకి అట్లా కాదు కదా! చాలా కొంచెం క్లాత్‌లో కూడా మనం అడ్జస్ట్‌మెంట్ అయితే చేయాల్సి ఉంటది. సో, ఇలా ఒక సైడు వేస్ట్ అంటే మంచిగా లేకపోయినా, డిజైన్ అనేది మంచిగా రాకపోయినా ఇంకొక సైడ్ కొంచెం వచ్చినా కూడా అడ్జస్ట్ చేయొచ్చు మనం. ఓకేనా? ఇలా అయితే కుట్టుకోవాలి. అన్నీ మనకు రెండిటి మధ్యలో ప్లేస్ ఎంత పడుతుందో చూసుకొని ఇలా అయితే చేసుకోండి. మనం ఫోల్డింగ్ చేసుకున్నాను ఒకసారి ఇలా విప్పినట్టు చేయగానే ఆ షేప్ అనేది బయటికి మంచిగా వస్తది. ఓకేనా? ఇలా అయితే కుట్టేస్తాను 3 కూడా. నెక్స్ట్ ఏమో ఈ క్లాత్ ఏస్తున్నాను. అంటే ఒకదాని పైన ఒకటి మిడిల్‌లో అది వచ్చేసరికి చాలా మంచిగా కనిపిస్తది. డైలీ వేర్ శారీ అయినా కూడా వీటితోటి లుక్ అనేది వస్తదన్నమాట. వాళ్ళేం చెప్పలేదు నాకు. ఇట్లా నాడలు పెట్టు, లట్కన్స్ పెట్టు అనేది ఏం చెప్పలేదు. నాడలైతే ఉన్నాయి. లట్కన్స్ అయితే నేనే పెడుతున్నాను. ఇంకో కొంచెం టైం వేస్ట్ అయితది. అంతేగాని బ్లౌజ్ లుక్ అయితే బాగుంటది కదా! అందుకే నేను ఇలా ఖచ్చితంగా పెడతాను. నాకు డోరీస్ అంటే చాలా ఇష్టం. డ్రెస్‌లకైనా కూడా, బ్లౌజ్‌లకైనా కూడా చానా పెట్టుకుంటా అన్నమాట. లట్కన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటాయి. నేను అవి కూడా వీడియోస్ పెడతాను చూడండి. చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో కూడా, లట్కన్స్‌లో కూడా. అంటే నేను ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క మోడల్ అన్నట్టు పెట్టుకునేదన్నమాట. అంటే ఇప్పుడు బ్లౌజ్‌వి ఎక్కువ టైం పట్టకుండా ఉండేవి. ఇవి అయితే 4 ఫోల్డింగ్ ఏసి జస్ట్ అట్లా కుట్టేయడమే కదా! ఇంకా వేరే లట్కన్స్ ఏంటంటే ఇంకో క్లాత్ పైన వేసి తిరగలు తీయడం అట్లా ఉంటాయి. అందుకే నేను టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండేటివి అయితే కుడుతున్నాను. ఓకే. ఇదైతే పైన చూసారా గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. అందుకే నేను అక్కడ మందం కుట్టిప్పుతున్నాను. కుట్టు విప్పేసి కాస్త కిందికి అక్కడ మనం మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు. ఆ డోర్‌కి మనం కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడ మందం తీసేసి ఇగో చూసారా ఇలా ఎటంటే అటు వస్తదనమాట. కొంచెం పైకా, కిందికా, ఎక్కువైతే కొంచెం పైకి జరుపుకోండి. తక్కువ స్పేస్ ఉందంటే ఇంకో కొంచెం కిందికి జరుపుకొని ఇట్లా స్ట్రెయిట్‌గా అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు చూడండి అవి మిడిల్‌లో గ్యాప్ అనేది కూడా సమానంగా ఉంటేనే నీట్‌గా కనిపిస్తదండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అన్నట్టుగా ఉంటే అస్సలు బాగోదు. చూడండి ఇలా ఖచ్చితంగా నేనైతే పర్ఫెక్షన్‌లో మామూలు కాదండి అసలు. ఎంత టైం అయినా వేస్ట్ గానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా రావాలని చూస్తా అనమాట. ఓకేనా? లాస్ట్ లట్కన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్‌కి అయితే వేసుకుందాం. మీరు పైన ఎంత గ్యాప్ తోటి వేస్తారు కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా 2 ½ ఇంకా కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 3 ఇదైతే మర్చిపోకండి. 2 ½ ఇంకా కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 3 ఖచ్చితంగా ఇంతే పెట్టుకోవాలి. మరి పైకైనా బిగుసుకుపోయినట్టు ఉంటది. కిందికైనా కూడా అసలు లుక్కే పోతదనమాట. మీరు కూడా అంతే పెడతామంటే ఓకే అండి. నేను తెలవని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓకేనా? 2 సైడ్స్ మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే 2 సైడ్‌లు మంచిగా సమానంగా ఉండడం వల్ల నీట్‌గా కనిపిస్తది. అంతే కుట్టేసుకుంటే అయిపోతుందిగా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యూస్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.